ఏపీఓఎస్ఎస్ ఇంటర్మీడియట్ తెలుగు సబ్జెక్టులో ఇంపార్టెంట్ క్వశ్చన్లో ఒక దాని గురించి ఈ వీడియోలో మనం చర్చించుకుందాం. ముందుగా మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే మరిన్ని వీడియోలు మీరు వీక్షించడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు 20 పంక్తులు 20 లైన్లు మించుకోకుండా ఒక వ్యాసం రాయాల్సి వస్తుంది. అది 6 మార్కులు ఉంటుంది. 3 ఉంటాయి. 3 టాపిక్స్ ఇస్తారు. దాంట్లో ఒక టాపిక్ని మనం ఎంపిక చేసుకుని రాయాలి. వాటిలో అతి ముఖ్యమైనది మాతృభాష గురించి ఎక్కువగా అడుగుతున్నారు. మాతృభాష టాపిక్ మనం చర్చించుకుందాం. ఎలా రాయాలి, ఏంటి, మార్క్స్ ఎలా గెయిన్ చేయాలో కూడా ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. మాతృభాషలో విద్యాబోధన. మాత అంటే తల్లి, మాతృభాష అంటే తల్లి నుండి బిడ్డ నేర్చుకునే భాషని మాతృభాష అంటాం. తల్లి ఒడి నుండి తల్లి పాటతో పాటు నేర్చుకునే భాషని మాతృభాష అంటాం. వ్యక్తి తన భావాలను ఎదుటి వారికి అర్థమయ్యే విధంగా మాతృభాషలో మాత్రమే తెలుసుకోగలడు. చిన్ననాటి నుండి ఆచార వ్యవహారాలు, కట్టుబాట్లు, సాంప్రదాయాలు మాతృభాష వల్లే ఎక్కువగా తెలుసుకోగలడు. మాతృభాషలో విద్యాభ్యాసం ప్రారంభమవుతుంది. ఎవరికి ఎలాంటి బాధ వచ్చినా అమ్మా అని తన భాషలోనే బాధను వ్యక్తం చేస్తాం. మాతృభాషలో విద్యాభ్యాసం సులభంగా నేర్చుకోవచ్చు. ఒక వ్యక్తి ఎన్ని భాషలు నేర్చుకున్నా తన భావాలు మాతృభాషలో మాత్రమే సులభంగా వ్యక్తపరచగలరు. విద్యార్థి సైన్సు, సోషల్ వగైరా సబ్జెక్టులకు సంబంధించిన విషయాలు స్పష్టంగా మాతృభాషలో మాత్రమే తెలుసుకోగలరు. ప్రభుత్వాలు కూడా ఇతర భాషలను ప్రోత్సహించక మాతృభాషనే ప్రోత్సహించాలి. మాతృభాషకు సంబంధించిన పుస్తకాలు గ్రంథాలయాల్లో పొందుపరచాలి. మాతృభాష సమస్యలను మన ప్రభుత్వాలు పరిష్కరించాలి. ఇలా మన సొంత మాటలతో కూడా, మాతృభాష అంటే మనం మాట్లాడే భాష కాబట్టి మన సొంతంగా కూడా కొన్ని పాయింట్స్ జడ్జ్ చేసి రాసినట్లయితే మనం ఎక్కువ మార్కులు పొందడానికి అవకాశం ఉంటుంది.